11వ తారీఖు 10వ నెల 2024 నుండి 20వ తారీఖు 10వ నెల 2024 వరకు గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి తెలుసుకుందాం. ఇక మకర రాశి వారికి మనం తీసుకున్నట్టయితే జన్మంలోని శని యొక్క సంచారంగా మనం భావించుకోవాలి. జన్మంలోని శని యొక్క సంచారం అనేటటువంటిది శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అంచేత ఇక్కడ మనం నీచజనులతో సహవాసం చేయడం రావటము, ధన వ్యయము, మల్లె వస్త్రాలన్నీ ధరించటము, మనం ఏదైనా పని మొదలు పెడితే ముందుకు వెళ్ళకపోవటము, ఈ విధమైనటువంటి అనాచారం, సమయానికి స్నానం చేయలేకపోవటం, సమయానికి తిండి తినకపోవటం, అనాచారాలు, అట్లాగే ఫలితాలన్నీ కూడా జన్మంలో శని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఒక రకంగా చెప్పాలి అంటే ఏలినాటి శని అని చెప్పుకోవచ్చు. ఇందంగా చెప్పుకున్నటువంటి మొన్న రిట్రాగ్రేషన్లో ఉన్నారు కాబట్టి శనిదేవుడు ధనురాశి వారికి కూడా ఏలినాటి శనిలో ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి. రిట్రాగ్రేషన్లో ఉన్నారు కాబట్టి ఆయన మళ్ళీ రుజుమార్గంలోకి వచ్చాక ధనురాశి వారికి ఉండదు, కానీ మకర రాశి వారికి ఉంటుంది. ఈ విధంగా మన యొక్క శని ప్రభావాన్ని చెప్పుకోవాలి. ఇక తృతీయంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయంలో రాహు యొక్క సంచారం మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. రాహువు చేత ఏంటంటే మనకి అన్నదమ్ములు మనకు కలిసి రావటము, కొంచెము సేవకులు మిత్రులు అందరూ కూడా మనకి అనుకూలంగా ఉండటము, అలాగే ఇక్కడ మనం దీన్ని విక్రమస్థానం అంటే మనం ఏదైనా ఒక సాహసం చేయడం, అంటే ఏదైనా కొత్తగా పని ప్రారంభించదలుచుకున్నారు, సాహసం చేయండి. కొంచెం డబ్బులు కూడా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అనుకోండి, పెట్టండి, ధైర్యంగా పెట్టచ్చు. ఈ 10 రోజుల్లో పెట్టచ్చు ఖచ్చితంగా. శని మీకు సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు. ఇకపోతే మంచి ప్రయత్న కార్యాలందు సిద్ధి లభిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మీకు రాహు వల్ల మీకు కలుగుతూ ఉంటాయి. చతుర్థంలో గురు సంచారంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా పంచమంలో ఉండి వక్రగతి మూలంగా చతుర్థంలో ఉన్నట్టుగా మనం భావించుకోవాలి. చతుర్థంలో గురు యొక్క ప్రభావం కూడా కొంచెం సత్ఫలితాలు ఇవ్వజాలదండి. అట్లాగా వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము ఇత్యాది సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి కొంచెము అందుబాటులోకి రావండి. కొంచెం వాటిని కొంచెం దూరంగానే ఉంచుతాడు ఆయన. కొంచెం ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సమయానికి ధనం కొంచెం అందకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉన్న డబ్బులు కూడా ఖర్చు అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు గురువు చతుర్థంలో ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే మనకి షష్టమంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. షష్టమంలో కుజుని యొక్క సంచారం మాత్రం చాలా మంచి ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. ఇక్కడ రుణాలు, శత్రువులు, మీకు శత్రువులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు. అలాగే మీకు రావాల్సినటువంటి ఎవరి దగ్గర నుంచో రావాల్సి ఉన్నాయి, అవి కూడా అందుతాయి. ఆ విధంగా మనకి అందరితోటి స్నేహంగా ఉండగలుగుతారు. ఈ విధంగా మనకి మంచి యొక్క ప్రభావంగా ఉంటుంది. కుజుని యొక్క ప్రభావం అంతా కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తాడు ఆయన మహానుభావుడు. ఆ కుజుడు అంటే స్కందుడు, అదే మన సుబ్రహ్మణ్య స్వామి, ఆయన మంచి ఫలితాలే ఇస్తాడు. కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల. 9వ స్థానంలో కేతు సంచారం జరుగుతోందండి. 9వ స్థానంలో కేతు సంచారం వల్ల శుభ ఫలితములు కలగజాలవు. అక్కడ ఏంటంటే అలాగే కొంచెము వాహన సౌఖ్యము ఉండదు, గృహ సౌఖ్యం ఉండదు. అలాగే మీరు ఎక్కడికో గుడికి వెళ్ళాలనుకున్నారు, టికెట్ బుక్ చేసుకున్నారు, కానీ వెళ్ళలేకపోతూ ఉంటారు. అలాగే కొంచెము డబ్బులు కూడా ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ కేతు వల్ల మనకి కొంచెం విచిత్రమైనటువంటి వస్తువులు, అది అవసరమా కాదని కూడా చూడకుండా దేనికో ఖర్చు పెట్టవలసినటువంటి ధనాన్ని ఈ అక్కర్లేనటువంటి వాహనాలకి విచిత్రమైనటువంటి వస్తువులు సేకరించడానికి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమందికి చోర భయం, దొంగల భయం కూడా జరిగే అవకాశం ఉంటుందండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కొంచెం విష జంతువులు వాటి వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందండి ఈ కేతు యొక్క ప్రతికూలత వలన అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇక అదే 9వ స్థానంలో ఒక రవి ఒక 7 రోజులు, దశమ స్థానంలో ఒక 3 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు రవి. ఆ దశమ స్థానంలో రవి కూడా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరండి. 9వ స్థానంలో రవి యొక్క ప్రభావం అంత మంచి శుభప్రదంగా ఉండదు, కానీ దశమ స్థానంలో 3 రోజులు మాత్రం కొంచెం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు.
అందుచేత కొంచెం వాటికి ఆ అనారోగ్య పరిస్థితులు ఆ 3 రోజుల్లో కనబడవు. అలాగే పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటము, కొంచెం ఉద్యోగ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 9వ స్థానంలో ఉన్నప్పుడు మీకు అవన్నీ ఉండవు. 10వ స్థానంలోకి వచ్చినప్పటికీ కొంచెం ఉద్యోగ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా మీరు చక్కగా చేయటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఇక అలాగే మీకు ఇక్కడ దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా జరుగుతుందండి. దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు ఆయన. ధన ఆదాయం బాగుంటుంది, వ్యాపారం బాగా జరుగుతుంది, వృత్తిలో అన్ని రకాలుగా రాణిస్తూ ఉంటారు. మీ ప్రజ్ఞా పాఠవాలన్నీ చూపించడానికి సరైనటువంటి అవకాశం కూడా దొరుకుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుడు జ్ఞానకారకుడు కాబట్టి మీ జ్ఞానం కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు ఈ 10 రోజులు బుధుడు మీకు ఇస్తున్నాడు. ఇకపోతే శుక్రుడు 11, 12 స్థానాలలో ఒక 3 రోజులు 11వ స్థానంలోను, 7 రోజులు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. మొత్తం మీద ఈ 10 రోజులు కూడా శుక్రుని యొక్క ప్రభావం వల్ల మీకు అంతా లాభదాయకంగా ఉంటుంది. అలాగే సౌఖ్యం, అన్ని రకాల సౌఖ్యాలు, ఇంట్లో అన్ని రకాల సౌఖ్యాలు, భార్య పిల్లలతోటి ఆనందం, అనురాగాలు, ప్రేమానురాగాలు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే మీకు లలిత కళల్లో ఏదైనా ప్రవేశం ఉన్నట్టయితే అందులో కూడా చక్కగా రాణించగలుగుతారు. అన్నీ ఏది ముట్టుకున్నా కూడా బంగారంలా ఉంటుంది ఈ 10 రోజులు శుక్రుడి యొక్క దయ వలన. కాకపోతే మనం కొన్ని ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలకు మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఇవన్నీ చేసుకోండి. ఈ వారం మనం ప్రత్యేకంగా చెప్పుకోబోతున్నది ఏంటంటే, మీ రాశి ఏదో మీకు తెలియదు, నక్షత్రం ఏదో తెలియదు అన్నప్పుడు రాశి తెలిసి నక్షత్రము పాదము తెలియనప్పుడు విష్ణు సహస్రనామంలో ఇక్కడ మనకేంటంటే 82వ శ్లోకం నుంచి 90వ శ్లోకం వరకు చదువుకున్నట్టయితే ఖచ్చితంగా అందులో మీ రాశి, మీ నక్షత్రం ఉంటుంది. మీకు రాశి తెలిసి ఉంటే నక్షత్రం ఉంటుంది, అందులో మీ పాదం ఉంటుంది. లేదు మీకు ఖచ్చితంగా తెలుసు, మీ రాశి, మీ నక్షత్రము తెలుసు, మీ పాదం తెలుసు అనుకోండి, ఈ 9 శ్లోకాలు చదవాల్సిన పని ఉండదు. ఆ పాదానికి, ఆ నక్షత్రానికి సంబంధించి 4 పాదాలకి 4 శ్లోకాలు ఉంటాయి. ఖచ్చితంగా అప్పుడు మీరు మంచి అది మీకు మీ యొక్క ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావాన్ని అనుకూలంగా మార్చడమే కాకుండా మీకు మంచి గ్రంథాన్ని చదివినటువంటి ఫలితం ఏదైతే ఉన్నదో ఆ ఫలితం కూడా మీకు అందుతుంది. ఇది మీ అనుభవంలోకి వస్తుంది. ఇది నా సూచన. శుభం భూయాలు.